ఇప్పుడు ఈ శంకరి మన ఊరి సర్పంచ్ సాబ్ అయింది కదా, మొన్న ఎలక్షన్లలో సర్పంచ్గా గెలిచిండు కదా. అయితే నువ్వు మా పార్టీలకు రావా, మన ఎమ్మెల్యే సారు నీకు ఎట్లా సహకారం కావాలన్నా కూడా అట్లా సహకారం చేస్తాడు, నీకు మంచిగా సహకరిస్తాడు. నేను అవసరమైతే మన ఎమ్మెల్యే సార్తో చెప్పి నీకు ఏ పనులు కావాలన్నా కూడా ఆ పనులు చేపిస్తా అని చెప్తానా. అయినా అన్నేమన్నా ఆ పార్టీ ఎమ్మెల్యేనా, ఒక ఊరు సర్పంచి. ఆ అన్నను గంటగానం బతిమలాడాల్సిన అవసరం ఏమున్నది చెప్పు? ఏమున్నదని అంటే ఏంది అది తల్లి, మా చేయి పార్టీ సర్కారు అధికారంలో ఉన్న మన తెలంగాణలో ఎట్లా కాదన్నా సర్పంచులు 75% గెలుతారు కావచ్చు అనుకొని సంకలాన్ని గుద్దుకున్నావా. అట్లనో ఇట్లనో తినకంగా 52% సర్పంచులే గెలిచింది. అసలు బతికే ఉన్నదా పార్టీ అనుకున్న కారు పార్టీ ఏమో 32% మంది సర్పంచులను గెలుచుకున్నది. అందుకే అధికార పార్టీ అయినా మా చేయి పార్టీకి రారా, మా తువ్వాల కప్పుకో, నీకు ఏ పనులు కావాలంటే ఆ పనులు చేపిస్తా మన ఎమ్మెల్యే సార్ తోటి మాట్లాడి అని నేను బతిలాడతానా. అంటే మీ పార్టీలకు రాకుంటే ఊరికి రావాల్సిన నిధులను రానియకుండా చేస్తావు అంతేనా? ఎలక్షన్లకు ముంగట ఆయన ఎవరో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావేందే? ఇది పద్ధతి కాదు ముసలోడా, యాది పెట్టుకో. నువ్వు దయ్యం మొకందానా. శంకరి సర్పంచ్ సాబ్, నువ్వు ఈ నెల 22వ తారీఖు లోపల మా పార్టీలో షరీకై మా తువ్వాల కప్పుకున్నావు అనుకో, మన ఎమ్మెల్యే సారు నీకు ఏ పనులు కావాలన్నా కూడా అవి చేపిస్తాడు. ఇక 22వ తారీఖు దాటినాక మా పార్టీల కత్త మీతోటే సూపతి కూడతానంటే అప్పటికి మేము అసలుకే రానియం. మరి ఇది యాది పెట్టుకో. నేను మర్యాద ఎంబడి నీకు ఎందుకు చెప్తాననేది నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ఆలోచించుకో. అగ్గో 22వ తారీఖు లోపలనే మీ పార్టీలకు వస్తే ఎందుకు మేలు చేస్తారు? అటెంక వస్తానంటే ఎందుకు మీ పార్టీలకు రానియరు అది చెప్పు ముందుగాల. ఇప్పటికే ఎవరెవల నియోజకవర్గాలలో సర్పంచులు తక్కువ గెలిచిల్లో ఆ ఎమ్మెల్యేలను పిలుచుకొని మస్తు కిలాసు బీక్తాండట మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. అందుకే ఇక నా వంతుకు మన చుట్టుముట్టున్న 4 ఊళ్ళల్లో సర్పంచులను మా పార్టీలో కల్పించుకునే బాధ్యత నాకు అప్పచెప్పిండు మన ఎమ్మెల్యే సారు. అదే వాళ్ళని పిలిపించుకోవా, మాట్లాడు, వాళ్ళు మన పార్టీలోకి వచ్చేది ఉంటే వాళ్ళకి ఏది కావాలన్నా అది చేసి పెడదాం, అది 22వ తారీఖు లోపలనే పని అయిపోవాలి అది అని చెప్పేసి అని నాకు టార్గెట్ పెట్టింది. అందుకే రావా శంకర్ సర్పంచ్ సభ అంటే ఈయన బాగా నెక్కుతాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్నట్టు మీ పాటే సకదనంగా ఉంటే అవతల పాటలను ఎందుకు గెలిపిస్తారే ఊరి జనాలు? అధికారంలో ఉన్న మీ పార్టీ మనసునే సర్పంచ్గా గెలిపించకపోదురా? ముందుగాల గది ఆలోచన చేసుకోండి. ఇక మరి మా పార్టీ అంటే అదో పెద్ద మహా సముద్రం. ఆ సముద్రంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు ఆటుపోట్లు అత్తనే ఉంటాయి, అవి సర్వసాధారణం. వాటి గురించి మేము పెద్దగా ఆలోచించుకోము. అందుకే ఈయన కూడా మా సముద్రంలో వచ్చి కలవరా అని అంటే ఈయన ఏందో అంత ఆలోచిస్తాడు. శంకర్ సర్పంచ్ దా మా పార్టీలోకి రావే. మీ పార్టీలనే కోమటిరెడ్డి ఎంకన్నది ఓ బ్యాచు, రాజగోపాల్ రెడ్డిది ఓ బ్యాచు, కొండక్కది ఓ బ్యాచు, సీతక్కది ఇంకో బ్యాచు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరి కుంపటి వాళ్ళదేనాయే.